ఫ్రెండ్స్, మనం ఇప్పుడు సౌండ్ అనే లెసన్లో ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ అంటే ఏంటో నేర్చుకుందాం. ది అమౌంట్ ఆఫ్ సౌండ్ ఎనర్జీ పాసింగ్ ఈచ్ సెకండ్ త్రూ యూనిట్ ఏరియా ఈజ్ కాల్డ్ ది ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్. అంటే అర్థం ఏంటి? సౌండ్ ఎనర్జీ అనేది ఇలా వెళ్తుంటుంది. ఒక వేవ్ ఇట్లా వెళ్తున్నది అనుకోండి, అంటే వేవ్తో పాటుగా ఏం వెళ్తున్నదని అర్థము? వేవ్తో పాటుగా పార్టికల్స్ అనేవి వెళ్ళవు, సౌండ్ ఎనర్జీ అనేది వెళ్తుందనమాట. ఒక వేవ్ వెళ్తున్నదంటే అర్థం ఏంటంటే ఆ వేవ్ వెంబడి పార్టికల్స్ వెళ్ళవు, సౌండ్ ఎనర్జీ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్తూ ఉంటుంది. ఒక సెకండ్లో యూనిట్ ఏరియా నుంచి, అంటే ఏదో కొంత ఏరియా తీసుకో, యూనిట్ ఏరియా నుంచి ఎంత సౌండ్ ఎనర్జీ అయితే బయటకు వస్తుందో దాన్నే ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ అంటారు. ఓకేనా? We sometimes use the terms loudness and intensity interchangeably. మనం ఒక్కొక్కసారి ఏమనుకుంటామంటే లౌడ్నెస్ అంటే బిగ్గరగా మాట్లాడటం, ఇంటెన్సిటీ అంటే ధ్వని తీవ్రత, ఈ రెండు ఒకటే అనుకొని ఒకదాని బదులు ఇంకొకటి ఉపయోగిస్తుంటాం. అంటే లౌడ్నెస్ అని చెప్పాల్సిన దగ్గర ఇంటెన్సిటీ అని, ఇంటెన్సిటీ అని చెప్పాల్సిన దగ్గర లౌడ్నెస్ అని ఉపయోగిస్తుంటాం. బట్ దే ఆర్ నాట్ ది సేమ్. అవి రెండు ఒకటి కాదు, రెండు వేరు వేరు. ఒకవేళ మనం అట్లా ఉపయోగిస్తే మనం తప్పు చేసినట్టే. లౌడ్నెస్ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ ది రెస్పాన్స్ ఆఫ్ ది ఇయర్ టు ది సౌండ్. అంటే లౌడ్నెస్ అంటే బిగ్గరగా ధ్వని వినిపించడం అనేది మన చెవి యొక్క రెస్పాన్స్ని బట్టి ఉంటుంది. మన చెవి దాన్ని బిగ్గర ధ్వని అని, సాఫ్ట్ సౌండ్ అని చెప్తుంది తప్పితే దానికి ఈ ఇంటెన్సిటీకి ఏం సంబంధం లేదు. ఈవెన్ వెన్ టూ సౌండ్స్ ఆర్ ఆఫ్ ఈక్వల్ ఇంటెన్సిటీ, రెండు సౌండ్స్ ఒకే ఇంటెన్సిటీలో ఉన్నా కూడా వీ మే హియర్ వన్ యాజ్ లౌడర్. ఒక సౌండ్ ఏమో మనకు బిగ్గరగా వినిపించవచ్చు, ఇంకొక సౌండ్ ఏమో మనకు చిన్నగా వినిపించవచ్చు. కారణం ఏంటంటే మన ఇయర్ అంటే చెవి దాన్ని డిటెక్ట్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. అంతేగాని ఈ రెండు ఒకటే అనుకొని ఒకదాని బదులు ఒకటి ఉపయోగించకూడదు. ఓకేనా? నెక్స్ట్, డిస్టింగ్విష్ బిట్వీన్ లౌడ్నెస్ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ అంటే ఇప్పుడే చెప్పాను, లౌడ్నెస్ వేరు ఇంటెన్సిటీ వేరు అనేసి. లౌడ్నెస్ అనేది యాంప్లిట్యూడ్ మీద డిపెండ్ అయితే, ఇంటెన్సిటీ అనేది ది అమౌంట్ ఆఫ్ సౌండ్ ఎనర్జీ పాసింగ్ పర్ సెకండ్ పర్ యూనిట్ ఏరియా. రెండు వేరు వేరు. ఓకే, నెక్స్ట్, స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ డిఫరెంట్ మీడియా. సౌండ్ ప్రాపగేట్స్ త్రూ ఏ మీడియం ఎట్ ఎ ఫైనట్ స్పీడ్. అంటే ఒక మీడియంలో సౌండ్ అనేది నిర్దిష్టంగా ఎంతో కొంత స్పీడ్తో వెళ్తుంటుంది. ది సౌండ్ ఆఫ్ ఎ థండర్ ఈజ్ హర్డ్ ఏ లిటిల్ లేటర్ దాన్ ఫ్లాష్ ఆఫ్ లైట్ ఈజ్ సీన్. ఒక ఉరుము ఉరిమినప్పుడు, థండర్ అంటే అదే కదా, మనకు ఫస్ట్ ఏమొస్తుందంటే లైట్ కనిపిస్తుంది, అంటే మెరుపు కనిపిస్తుంది, ఫ్లాష్ అంటే. తర్వాత కొంచెం సేపు ఆగి మనకు ఆ సౌండ్ అనేది వినిపిస్తుంది. కారణం ఏంటి అంటే యాక్చువల్గా అయితే రెండూ ఒకేసారి జరిగినాయి. రెండూ ఒకేసారి జరిగినా కూడా ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం అనుకోండి, రెండూ ఒకేసారి ఇక్కడ జరిగినాయి, కానీ ఇక్కడి నుంచి రెండు ఇట్లా ట్రావెల్ చేస్తాయి కదా నీ దగ్గరికి. ఫస్ట్ లైట్ వచ్చేస్తుంది, ఎందుకంటే లైట్ స్పీడ్ ఎక్కువ కదా, అందుకని ముందు నీకు ఫ్లాష్ కనిపిస్తుంది. ఫ్లాష్ అంటే ఆ మెరుపు. కొంచెం సేపటి తర్వాత నిదానంగా సౌండ్ వస్తుంది, అందువల్ల సౌండ్ అనేది లేట్గా వస్తుంది. కాబట్టి థండర్ అనేది కాసేపు ఆగి. కారణం ఏంటి అంటే రెండు ఒకేసారి హ్యాపెన్ అయినా, సంభవించినా కూడా లైట్ స్పీడ్ ఎక్కువ కాబట్టి ఫస్ట్ లైట్ వస్తుంది, తర్వాత వెనక సౌండ్ అనేది వస్తుంది అనమాట. సో వీ కెన్ మేక్ అవుట్ దట్ సౌండ్ ట్రావెల్స్ విత్ ఏ స్పీడ్ విచ్ ఈజ్ మచ్ లెస్ దెన్ ది స్పీడ్ ఆఫ్ లైట్. లైట్ స్పీడ్తో పోలిస్తే సౌండ్ అనేది చాలా స్లోగా వస్తుంది, అంటే సౌండ్ కంటే చాలా ఫాస్ట్ లైట్. ది స్పీడ్ ఆఫ్ సౌండ్ డిపెండ్స్ ఆన్ ది ప్రాపర్టీస్ ఆఫ్ ది మీడియం త్రూ విచ్ ఇట్ ట్రావెల్స్. ఏ మీడియంలో అయితే సౌండ్ వెళ్తున్నదో ఆ మీడియం యొక్క ప్రాపర్టీస్ని బట్టి అది మారుతుంటుంది. టెంపరేచర్ని బట్టి కూడా సౌండ్ యొక్క స్పీడ్ మారుతుంటుంది. టెంపరేచర్ ఎక్కువ ఉంటే సౌండ్ స్పీడ్ కూడా ఎక్కువ ఉంటుంది, టెంపరేచర్ తగ్గితే సౌండ్ స్పీడ్ కూడా తగ్గుతుంది అనమాట. ఈ డిపెండెన్స్ ఎలా ఉంటుంది అనేది మనం హయ్యర్ క్లాసెస్లో నేర్చుకుంటాం, తర్వాత క్లాసెస్లో. ది స్పీడ్ ఆఫ్ సౌండ్ డిక్రీజెస్ వెన్ వీ గో ఫ్రమ్ సాలిడ్ టు గ్యాసియస్ స్టేట్. అంటే దీని నుంచి మనకు ఫస్ట్ అర్థమైంది ఏంటో తెలిసిన, సాలిడ్స్లో చాలా స్పీడ్గా వెళ్తుంది సౌండ్, దాని తర్వాత లిక్విడ్స్లో,
దాని తర్వాత గ్యాసెస్లో చూసారా, అన్నిటికంటే ఫాస్ట్ వెళ్ళేది ఈ మూడిట్లో. సాలిడ్స్లో ఫస్ట్, కొంచెం స్లో లిక్విడ్స్, దానికంటే ఇంకా స్లో గ్యాసెస్. ఓకేనా, అలా వెళ్తుంది అనమాట సౌండ్. In any medium, as we increase the temperature, the speed of sound increases. Temperature పెరిగితే దేంట్లో అయినా సరే స్పీడ్ పెరిగిపోతుంది. For example, the speed of sound in air is 331 meter per second at 0 degrees centigrade. 0 degrees centigrade దగ్గర గాలిలో ధ్వని వేగం ఎంత అంటే 331. అదే 22 degrees centigrade దగ్గర ఎంత అంటే 344. అంటే దీని నుంచి నీకేం తెలుస్తుంది, టెంపరేచర్ పెరగటం వల్ల గాలిలో ధ్వని వేగం కూడా పెరిగింది అని తెలిసిపోయింది. ది స్పీడ్ ఆఫ్ సౌండ్ at a particular temperature in various media are listed in table 12.1. You need not memorize the values. ఇక్కడ ఒక టేబుల్ చూద్దాం అనమాట, జస్ట్ చూడటానికి. అది మనం గుర్తుపెట్టుకొని బై హార్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు, టేబుల్ మనం గమనిద్దాం. ఇక్కడ చూడండి, స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ డిఫరెంట్ మీడియా ఎట్ 25 degrees centigrade. సరే, ఏంటది? సాలిడ్స్ చూద్దాం ఫస్ట్. అల్యూమినియంలో అయితే స్పీడ్ ఎంత అంటే 6420 మీటర్ పర్ సెకండ్. అంటే సాలిడ్స్లో ఇక్కడ ఇచ్చిన లిస్ట్లో అన్నిటికంటే ఫాస్ట్ అల్యూమినియంలో, తర్వాత నికెల్, తర్వాత స్టీల్, తర్వాత ఐరన్, తర్వాత బ్రాస్, తర్వాత గ్లాస్. మిమ్మల్ని అడిగితే ఇక్కడ ఇచ్చిన లిస్ట్లో అన్నిటికంటే ఫాస్ట్ అల్యూమినియంలో. ఆ లిక్విడ్స్లో చూసారనుకోండి, వాటర్లో, సముద్రపు నీళ్లలో 1531 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో వెళ్తుంది అనమాట సౌండ్. అలా 4 ఇచ్చాడు. గ్యాసెస్లో హైడ్రోజన్లో అన్నిటికంటే ఫాస్ట్. మిమ్మల్ని ఏమడుగుతాడంటే సాలిడ్స్లో ఎక్కువ, లిక్విడ్స్లో ఎక్కువ, గ్యాసెస్లో ఎక్కువ అంటే ఇక్కడ చూడండి, సాలిడ్స్లో అయితే 6420 మీటర్ పర్ సెకండ్ అయితే ఇది 1500, ఇది 1200. కాబట్టి సాలిడ్స్లో చాలా ఎక్కువ సౌండ్ స్పీడ్. దాంట్లో 4వ వంతు లిక్విడ్స్, అంతే కదా. దానికంటే ఇంకొంచెం తక్కువ గ్యాసెస్. గ్యాసెస్లో దేంట్లో అన్నిటికంటే ఫాస్ట్గా వెళ్తుంది సౌండ్ అంటే హైడ్రోజన్లో చాలా స్పీడ్గా వెళ్తుంది. ఈ టేబుల్ మనకు అర్థమైంది అదనమాట. ఏదో ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర ఇచ్చాడు, ఎంత అంటే 25 degrees centigrade. ఓకేనా. ఇన్ విచ్ ఆఫ్ ది 3 మీడియా, ఎయిర్, వాటర్ ఆర్ ఐరన్, డస్ సౌండ్ ట్రావెల్ విత్ ఫాస్టెస్ట్ ఎట్ ఏ పర్టికులర్ టెంపరేచర్? అన్నిటికంటే ఫాస్ట్గా వెళ్ళేది ఫస్ట్ ఐరన్లో, కొంచెం స్లోగా వెళ్ళేది వాటర్లో, ఇంకా స్లోగా వెళ్ళేది ఎయిర్లో. ఇప్పటిదాకా మనం చదువుకుంది అదే కదా. నెక్స్ట్, ఈ సోనిక్ బూమ్ అంటే ఏంటో చూద్దాం. వెన్ స్పీడ్ ఆఫ్ ఎనీ ఆబ్జెక్ట్ ఎక్సీడ్స్ ది స్పీడ్ ఆఫ్ సౌండ్, ఇట్ ఈస్ సెడ్ టు బి ట్రావెలింగ్ ఎట్ ఏ సూపర్ సోనిక్ స్పీడ్. మామూలుగా గాలిలో ధ్వని వేగం ఎంత మీరు చెప్పండి? 340, జనరల్గా చెప్తున్నాను నేను, 340 మీటర్ పర్ సెకండ్. ఏదైనా ఒక వస్తువు ఇంతకన్నా ఎక్కువ స్పీడ్తో వెళ్తున్నది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్కి ఒక ఏరోప్లేన్ ఇంతకన్నా ఎక్కువ స్పీడ్తో వెళ్తుంటే దాన్ని సూపర్ సానిక్ ఏరోప్లేన్ అంటారనమాట. సౌండ్ స్పీడ్ కంటే ఎక్కువ స్పీడ్తో వెళ్తున్నటువంటి ఏరోప్లేన్ అది. ఓకేనా. మరి బుల్లెట్స్, జెట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఎక్సెట్రా, ఇవన్నీ కూడా సౌండ్ వెలాసిటీ కంటే ఇంకా ఎక్కువ వెలాసిటీతో వెళ్తాయి అన్నమాట. ఆఫన్ ట్రావెల్ ఎట్ సూపర్ సానిక్ స్పీడ్స్. సూపర్ సానిక్ స్పీడ్ అంటే ఏంటి? సౌండ్ స్పీడ్ కంటే ఎక్కువ స్పీడ్తో వెళ్తుంటే ఆ స్పీడ్స్ని సూపర్ సానిక్ స్పీడ్స్ అంటారు. వెన్ ఏ సౌండ్ ప్రొడ్యూసింగ్ ఏ సోర్స్ మూవ్స్ విత్ ఏ స్పీడ్ హయ్యర్ దాన్ దట్ ఆఫ్ సౌండ్, ఏదైనా ఒకటి ధ్వని వేగం కంటే ఇంకా ఎక్కువ వేగంతో ప్రయాణిస్తున్నట్లయితే ఇట్ ప్రొడ్యూసెస్ షాక్ వేవ్స్ ఇన్ ఎయిర్. అది ఒక రకమైన వేవ్స్ని గాలిలో సృష్టిస్తుందన్నమాట. దీస్ షాక్ వేవ్స్ క్యారీ ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. ఆ వేవ్స్కి చాలా ఎక్కువ మొత్తంలో ఎనర్జీ ఉంటుంది. జస్ట్ ఒక చిన్న వంకాయ టపాస్ పేలితేనే మన చుట్టూ, దాని చుట్టూ ఉండే క్యాండిల్స్ ఆరిపోతాయి. మీరు గమనించారో లేదో, అంటే అంత శక్తి ఉంటుంది దాని నుంచి వచ్చిన సౌండ్కి. వంకాయ టపాస్ పేలితే వచ్చిన సౌండ్ చుట్టుపక్కల ఉండే క్యాండిల్స్ని కూడా ఆర్పేయగలిగితే మరి ఇది సూపర్ సానిక్ స్పీడ్తో పోయే ఏరోప్లేన్ అనమాట. ఇది షాక్ వేవ్స్ని క్రియేట్ చేస్తుంది. ది ఎయిర్ ప్రెషర్ వేరియేషన్ అసోసియేటెడ్ విత్ దిస్ టైప్ ఆఫ్ షాక్ వేవ్ ప్రొడ్యూసెస్ ఏ వెరీ షార్ప్ అండ్ లౌడ్ సౌండ్ కాల్డ్ ది సోనిక్ బూమ్.
ఇది ఉత్పత్తి చేసేటువంటి సౌండ్ని సానిక్ బూమ్ అంటారు. ది షాక్ వేవ్స్ ప్రొడ్యూస్డ్ బై ఎ సూపర్సోనిక్ ఎయిర్ క్రాఫ్ట్ హ్యావ్ ఎనఫ్ ఎనర్జీ టు షట్టర్ గ్లాస్ అండ్ ఈవెన్ డ్యామేజ్ బిల్డింగ్స్. ఎంత శక్తి ఉంటుందంటే అది పెద్ద పెద్ద బిల్డింగ్స్ని కూడా డ్యామేజ్ చేసేసి కిటికీలని కూడా మూసేసే అంత శక్తి ఉంటుందన్నమాట. కాబట్టి ఇంత స్పీడ్తో పోయేటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ క్రిందికి దగ్గరగా బిల్డింగ్స్కు దగ్గరగా పోకూడదు, ఎందుకంటే బ్రిడ్జెస్ బిల్డింగ్స్ డ్యామేజ్ అవుతాయి. కాబట్టి చాలా హైట్లో పోయేటప్పుడు అది సూపర్ సానిక్ స్పీడ్తో పోవచ్చు, కానీ క్రిందికి దిగినప్పుడు మాత్రం వాటి స్పీడ్ తగ్గించాలి, అంతే కదా. నెక్స్ట్ ఇప్పుడు రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్ అంటే ధ్వని పరావర్తనము. అంటే కాంతి ఎలా అయితే పరావర్తనం చెందుతుందో ధ్వని కూడా అలానే పరావర్తనం చెందుతుంది. సౌండ్ బౌన్సెస్ ఆఫ్ ఏ సాలిడ్ ఆర్ ఏ లిక్విడ్ లైక్ ఏ రబ్బర్ బాల్ బౌన్సెస్ ఆఫ్ ఏ వాల్. అంటే ఒక గోడను తగిలి ఎలా అయితే ఒక బాల్ రిఫ్లెక్ట్ అవుతుందో అలానే ధ్వని కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇటు వచ్చిందనుకో బాలు, ఇట్లా వచ్చిందనుకో బాలు, ఇటు వెళ్ళిపోతుంది గోడను తగిలి. అట్లానే ధ్వని కూడా ఇలా వస్తే ఇలా వెళ్ళిపోతుంది అనమాట. లైక్ లైట్ అంటే కాంతి ఎలా అయితే పరావర్తనం చెందుతుందో అలానే ధ్వని కూడా పరావర్తనం చెందుతుంది. దీనికి కూడా 2 నియమాలు ఉన్నాయి. మీకు కాంతికి సంబంధించి తెలుసా ఏంటి? ఇదిగో ఈ ఇన్సిడెంట్ రే అంటే ఇది, ఇదిగో రిఫ్లెక్టెడ్ రే అంటే ఇది, నార్మల్ అంటే ఇది. ఈ 3 ఒకే ప్లేన్లో ఉంటాయి. అలానే సౌండ్ కూడా ఇన్సిడెంట్ సౌండ్ వేవ్, రిఫ్లెక్టెడ్ సౌండ్ వేవ్ అండ్ నార్మల్ లై ఇన్ ది సేమ్ ప్లేన్. అంటే కాంతి ఎలా ప్రవర్తిస్తున్నదో ధ్వని తరంగము కూడా అలానే ప్రవర్తిస్తున్నది. ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఐ. ఇది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, యాంగిల్ ఆర్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే తెలుసు కదా మీకు, ఇన్సిడెంట్ రేకి ఈ నార్మల్కి మధ్యలో ఉండేది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. అలానే ఈ రిఫ్లెక్టెడ్ రేకి నార్మల్కి మధ్యలో ఉండేది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఆ 2 ఈక్వల్గా ఉంటాయి. నేను మీకు కాంతి సంగతి చెప్తున్నాను, అలానే ధ్వనికి కూడా సేమ్. అంటే దానికి ఎలాంటి లాస్ అయితే ఉన్నాయో దీనికి కూడా అలాంటి లాసే ఉన్నాయి అన్నమాట. ది డైరెక్షన్స్ ఇన్ విచ్ సౌండ్ ఈజ్ ఇన్సిడెంట్ అండ్ ఈజ్ రిఫ్లెక్టెడ్ మేక్ ఈక్వల్ యాంగిల్స్. అదే ఇప్పుడు నేను చెప్పింది, యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. ఓకేనా? An obstacle of large size which may be polished or rough is needed for the reflection of sound waves. మరి ధ్వని పరావర్తనం చెందాలంటే ఏముండాలి? పెద్ద పెద్ద గోడలు ఉండాలి, పెద్ద పెద్ద కొండలు ఉండాలి, లేకపోతే లోతైన బావి ఉండాలి. అప్పుడు మాత్రమే ధ్వని అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకేనా? మరి నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న యాక్టివిటీ. టేక్ 2 ఐడెంటికల్ పైప్స్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. ఇదొక పైప్ అనమాట, ఇదొక పైపు. యూ కెన్ మేక్ ది పైప్స్ యూజింగ్ చార్ట్ పేపర్. జస్ట్ ఒక చార్ట్ కొనుక్కొని వచ్చి గుండ్రంగా చుట్టేసి అతికిచ్చేసి పైప్ తయారు చేసుకోవచ్చు. అదేం ప్లాస్టిక్ పైప్ ఏం అవసరం లేదు, చార్ట్ పేపర్తో కూడా పైపులు ఇలా తయారు చేసుకోవచ్చు. కాస్త పొడవైన పైపులు చేయండి, మరి పొట్టివి కాకుండా. ది లెంగ్త్ ఆఫ్ ది పైప్స్ షుడ్ బి సఫిషియంట్లీ లాంగ్ యాజ్ షోన్. కాస్త పొడవుగా చేయండి. అరేంజ్ దెమ్ ఆన్ ఏ టేబుల్ నియర్ ఏ వాల్. ఇప్పుడు ఇది గోడ కదా, ఆ గోడకు దగ్గరగా ఇలా అరేంజ్ చేయండి. కీప్ ఏ క్లాక్ నియర్ ది ఓపెన్ ఎండ్ ఆఫ్ వన్ ఆఫ్ ది పైప్స్ అండ్ ట్రై టు హియర్ ది సౌండ్ ఆఫ్ ది క్లాక్ త్రూ ది అదర్ పైప్. ఈ వైపున ఏం చేస్తారంటే ఒక క్లాక్ పెట్టండి, అది టక్ టక్ అని సౌండ్ వస్తుంటుంది కదా, ఆ దానిలో నుంచి ఇలా సౌండ్ వెళ్ళి గోడకు తగిలి మళ్ళా రెండో పైప్ నుంచి రిఫ్లెక్ట్ అయ్యి ఇలా వస్తుంది కదా. నువ్వేం చేస్తావంటే ఈ పైపులో నుంచి వచ్చినటువంటి రిఫ్లెక్టెడ్ సౌండ్ను వినటం కోసం ఇక్కడ చెవు పెట్టి ట్రై చేయి. అడ్జస్ట్ ది పొజిషన్ ఆఫ్ ది పైప్ సో దట్ యూ కెన్ బెస్ట్ హియర్ ది సౌండ్ ఆఫ్ ది క్లాక్. ఇప్పుడు ఈ పైపు ఎట్లా కాసేపు ఇటు పెట్టుకో విను, ఈ పైపుని ఇటు పెట్టుకో విను. ఎక్కడో ఒక చోట నీకు బాగా సౌండ్ క్లియర్గా వినిపిస్తుంటుంది. అప్పుడు నువ్వేమనుకుంటావు అంటే ఓహో ఆ పొజిషన్లో సౌండ్ బాగా వస్తుంది అని అర్థం చేసుకుంటావు. నౌ మెజర్ ది యాంగిల్స్. అంటే ఇక్కడ ఉండే యాంగిల్ ఏమో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఎందుకంటే ఇది ఇన్సిడెంట్ రే, ఇది నార్మల్ కదా, ఈ మధ్యలో ఉండే యాంగిల్. అలానే నార్మల్కి రిఫ్లెక్టెడ్ రేకి మధ్యలో ఉండే యాంగిల్
మెజర్ చేయి, నీకు ఎట్లా వస్తుందంటే ఈక్వల్గా వస్తుంది అనమాట. లిఫ్ట్ ది పైప్ ఆన్ ది రైట్ వర్టికలీ టు ఏ స్మాల్ హైట్ అండ్ అబ్జర్వ్ వాట్ హ్యాపెన్స్. ఏదో ఒక పైప్ని ఇట్లా పైకి ఎత్తి చూడు, అంటే ఇట్లా నిటారుగా పైకెత్తు వర్టికలీ అంటే, అప్పుడు ఇన్ చూడు, నీకు వినపడదు. ఎందుకనంటే ఇన్సిడెంట్ రే, నార్మల్, రిఫ్లెక్టెడ్ రే 3 కూడా ఒకే ప్లేన్లో ఉంటాయని చెప్పాను కదా. నువ్వు దీన్ని తీసుకొని ఇట్లా పైకి ఎత్తితే అప్పుడు ఒకే ప్లేన్లో లేవు కదా, అందుకే నీకు సౌండ్ వినపడలా. అంటే ఇలా పైకి ఎత్తడం వల్ల నీకు తెలిసేది ఏంటి అంటే సౌండ్ వినపడలేదు. ఎందుకు వినపడలేదంటే ఈ 3 ఒకే ప్లేన్లో లేవని నువ్వు కన్ఫర్మ్ చేస్తావు. ఓకేనా, అది ఈ చిన్న ఎక్స్పెరిమెంట్. నెక్స్ట్ మనం ఇప్పుడు రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్ అనే దాంట్లోనే ఎకో అంటే ప్రతిధ్వని. మనకు ఇట్లా రిఫ్లెక్ట్ అయ్యి వచ్చిన సౌండ్ని ఎకో అంటారు. ఇఫ్ వి షౌట్ ఆర్ క్లాప్ నియర్ ఏ సూటబుల్ రిఫ్లెక్టింగ్ ఆబ్జెక్ట్ సచ్ యాజ్ ఏ టాల్ బిల్డింగ్ ఆర్ ఏ మౌంటైన్, we will hear the same sound again a little later. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఒక పెద్ద మౌంటైన్ ఉందనుకోండి, ఇదే మౌంటైన్ గోడ, అయితే గోడ, మరి నువ్వేం చేసావు, ఇది ఏంటంటే ఇది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఓకేనా, మరి నెక్స్ట్ ఇట్లా అంటే ఇక్కడ నిల్చున్నావు నువ్వు, చప్పట్లు కొట్టావు, కొడితే ఇట్లా రిఫ్లెక్ట్ అయ్యి ఇట్లా వచ్చేస్తుంది. కరెక్టేనా? లేదు, నువ్వు ఇక్కడే నిల్చొని చప్పట్లు కొడితే ఇటు పోయి తగిలి ఇటు వస్తుంది అనమాట. అప్పుడు నీకేం వినిపిస్తుంది అంటే రిఫ్లెక్టెడ్ సౌండ్ అనేది వినిపిస్తుంది. ఆ వినిపించినటువంటి సౌండ్ ఎకో అంటారనమాట. అది అక్కడ పాయింట్. ఓకే, ఇక్కడ ఒక చిన్న విషయం ఒకటి ఉందన్నమాట. అది ఏంటి అంటే ఇదంతా కూడా పర్సిస్టెన్స్ ఆఫ్ హియరింగ్ 0.1 సెకండ్. ఏంటి ఈ పర్సిస్టెన్స్ ఆఫ్ హియరింగ్ అంటే ఏంటి, 0.1 సెకండ్ అంటే ఏంటో నేను మీకు క్లియర్గా చెప్తా. నువ్వు ఇక్కడ నిల్చొని ఉన్నావు, ఇక్కడ నుంచి ఒక సౌండ్ ఇలా నీ చెవులోకి వస్తే నువ్వు దాన్ని నోటీస్ చేసావు, గుర్తించావు. తర్వాతి సౌండ్ వచ్చినా కూడా మరలా దాన్ని వేరుగా నోటీస్ చేసావు. మరలా ఇంకొక సౌండ్ వస్తే దాన్ని కూడా వేరుగా నోటీస్ చేసావు. ఇలా నోటీస్ చేయాలంటే మొదటి ధ్వనికి రెండో ధ్వనికి మధ్య 0.1 సెకండ్స్ గ్యాప్ ఉండాలి. అలానే రెండో ధ్వనికి మూడో ధ్వనికి మధ్య కూడా 0.1 సెకండ్స్ గ్యాప్ ఉండాలి. అలా కాకుండా మొదటి సౌండ్ వచ్చిన తర్వాత 0.1 సెకండ్స్ లోపలే ఇంకొక సౌండ్ నీ చెవిలోకి వస్తే నీ చెవి ఏమనుకుంటుందంటే రెండు ఒకే సౌండ్ అనుకుంటుంది, ఒకటిగానే గుర్తిస్తుంది, వేరువేరుగా డిస్టింగ్విష్ చేయలేదు. ఎందుకంటే మన చెవుకి ఉన్న కెపాసిటీ అంతే అనమాట. సో రెండు సౌండ్స్ని మనం వేరువేరుగా డిస్టింగ్విష్ చేయాలంటే వాటి మధ్య టైం ఇంటర్వల్ అట్లీస్ట్ 0.1 సెకండ్స్ ఉండాలి. దాన్నే పర్సిస్టెన్స్ ఆఫ్ హియరింగ్ అంటారు. సో పర్సిస్టెన్స్ ఆఫ్ హియరింగ్ ఎంత అంటే నువ్వు 0.1 సెకండ్స్ అని చెప్పాలి. అంటే ఏంటి అంటే నేను ఇప్పుడు చెప్పిందే చెప్పాలి. ఏమని, మన చెవి రెండు సౌండ్స్ని వేరువేరుగా గుర్తించాలంటే మొదటి సౌండ్ వచ్చిన తర్వాత కనీసం 0.1 సెకండ్స్ ఆగిన తర్వాతనే తర్వాత సౌండ్ రావాలి. ఆ లోపల వస్తే గుర్తించలేదు. ఓకేనా, మరి ఇక్కడ ఈ 34.4 అనేది ఏంటో నేను మీకు చెప్తాను, క్లియర్గా అర్థం చేసుకుందరు. కానీ ఇప్పుడు కొన్నిసార్లు మనకేమనిపిస్తుందంటే ఈ ఎకో అనేది వినిపిస్తుంటుంది, కొన్నిసార్లు వినిపించదు. అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్కి ఏం చెప్తానంటే, మీరు మీ ఇంట్లో ఉన్నారు, ఇలా ఉంది మీ ఇల్లు, ఇక్కడ నువ్వేం చేసావంటే సౌండ్ చేసావు, ఆ సౌండ్ పోయి గోడకు తగిలి వచ్చింది, నీకేమి ఎకో వినపట్టల్లా. అదే నువ్వేం చేసావంటే ఒక పెద్ద మౌంటైన్ దగ్గరికి వెళ్ళు, ఇక్కడెక్కడో నిల్చొని పెద్దగా అరువు, ఆ సౌండ్ వెళ్ళి మౌంటైన్ దగ్గరికి వెళ్ళి తగిలొచ్చి మరలా నీకు ఎకో అంటే నువ్వు అరిచిన సౌండ్ కాకుండా మరలా ఎవరో అరుస్తున్నట్టుగా వినిపిస్తుంది కొంతసేపు ఆగి. అవే 2-3 కొండలు కనుకుంటే 2-3 సార్లు వినిపిస్తుంది నీకు ప్రతిధ్వని. ఎకో అంటే ప్రతిధ్వని. అలా మరి ఇంట్లో ఎందుకు వినపట్టలేదు, ఇంట్లో కూడా వినపడాలి కదా, గోడలు ఉన్నాయి కదా అని నీకు డౌట్ రావచ్చు. కారణం ఏంటి అంటే ఇంట్లో కూడా వినిపిస్తుంది, ఎకో అనేది వస్తుంది, కానీ నువ్వు వినలేవు. కారణం ఏంటి అంటే మొదటి సౌండ్ అంటే నువ్వు చేయంగానే నీ చెవిలోకి వెళ్తుంది, అది వింటావు. అది గోడకు తగిలి వచ్చేసరికల్లా 0.1 సెకండ్స్ లోపలే వస్తున్నది. ఎందుకంటే చిన్న ఇల్లు కదా మంది. 0.1 సెకండ్స్ లోపలే రెండో సౌండ్ మరలా మన చెవిలోకి వచ్చేసరికి మన చెవి ఏమనుకుంటుందంటే అది మొదటి సౌండ్ అనే అనుకుంటుంది.
ఎకోని వేరుగా గుర్తించలేదు. సో ఎకోను గుర్తించాలంటే కనీసము అది 0.1 సెకండ్స్ ఆగి రావాలి, అంటే దూరం ఉండాలి. సో ఇల్లు చాలా దూరం, గోడలు చాలా దూరంగా ఉంటేనే నీకు ఎకో అనేది వినిపిస్తుంది. అది కనీసం ఎంత దూరం ఉండాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను, వినండి కేర్ఫుల్గా. ఇది కదా ఏది ఒక రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. నువ్వు ఇక్కడ ఉన్నావు కదా, గాలిలో ధ్వని వేగము ఫర్ ఎగ్జాంపుల్కి 344 మీటర్స్ పర్ సెకండ్ అని అనుకోండి. ఇక్కడ ఇచ్చాడు కాబట్టి 330 కూడా అనుకోవచ్చు, ఊరికే ఉజ్జాయింపుగా చెప్తున్నా. పర్సిస్టెన్స్ ఆఫ్ హియరింగ్ ఎంత అంటే 0.1 సెకండ్స్. నీ నుంచి వెళ్ళిన సౌండ్ ఇలా వెళ్ళి డి డిస్టెన్స్, మరలా ఇలా డి డిస్టెన్స్ రావాలి అంటే సౌండ్ ఎంత దూరం ట్రావెల్ చేసింది అంటే 2D. సౌండ్ యొక్క వెలాసిటీ ఎంత అంటే 344 మీటర్ పర్ సెకండ్. నువ్వు తీసుకో అంత, 330 తీసుకున్న ఇబ్బంది ఏం లేదు. టీ ఈజ్ ఈక్వల్ 0.1 సెకండ్ నేను ఎందుకు వేసానంటే అదే పర్సిస్టెన్స్ ఆఫ్ హియరింగ్. సౌండ్ ఎంత దూరం వెళ్ళిందంటే 2D. సౌండ్ యూనిఫామ్ వెలాసిటీతో వెళ్తుందని మీకు తెలుసా? యూనిఫామ్ అంటే ఒకే వెలాసిటీతో వెళ్తుంది, కాసేపు ఎక్కువ కాసేపు తక్కువ అట్టెల్లదు, ఒక మీడియంలో. మరి మనకి 8th క్లాస్ నుంచి వస్తున్న ఫార్ములా ఏంటంటే దూరము ఈజ్ ఈక్వల్ టు వేగము ఇంటూ కాలము, ఎస్ ఈజ్ ఈక్వల్ టు విటి, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైం. నేను అందులో సబ్స్టిట్యూట్ చేస్తా ఇప్పుడు. 2D ఈజ్ ఈక్వల్ టు విటి అంటే డి ఈజ్ ఈక్వల్ టు విటి బై 2. ఇది ఒక ఇంపార్టెంట్ ఫార్ములా కాబట్టి మీరు దీన్ని గుర్తుపెట్టుకోవాలి. డి ఈజ్ ఈక్వల్ టు విటి బై 2. ఇదేంటిది? ప్రతిధ్వని నువ్వు వినాలంటే ఇంత డిస్టెన్స్లో గోడ ఉండాలి. ఎంతది? విటి బై 2. నేను ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తా. వి ఎంత? 344 ఇంటూ టీ ఎంత? 0.1 బై 2 అంటే ఎంతది? 34.4 బై 2 అంటే 17.2 మీటర్స్ ఉండాలి కనీసం గోడ. మీ ఇల్లు చూసుకో 17 మీటర్లు ఉందా నీ నుంచి గోడలు? అంత దూరం ఎందుకుంటే అడుగుల్లో ఉంటుంది మన ఇల్లు. మన ఇల్లు అడుగుల్లో ఉంటుంది, 3 అడుగులు కలిస్తే కానీ 1 మీటర్ కాదు. సో కనీసం ఇంత దూరంలో 17.2 మీటర్ల దూరంలో రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉండాలి. అంతకన్నా ఎక్కువ దూరమైన ఉండొచ్చు. తక్కువ ఉంటే ఏమవుతున్నది? వస్తున్నది, ఎక్కువ వస్తున్నది, నీ చెవి గుర్తించడంలా. అర్థమవుతుందా? సో మనం ఒక ఎకోని, ప్రతిధ్వని వినాలంటే మన నుంచి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ కనీసం 17.2 మీటర్స్ దూరంలో ఉండాలి, లేదా అంతకన్నా ఎక్కువ దూరంలో ఉండాలి. అంతేగాని అంతకన్నా తగ్గితే నువ్వు ఎకోని వినలేవు. అది ఇక్కడ వచ్చిందనమాట. నెక్స్ట్, ది రోలింగ్ ఆఫ్ థండర్ ఈజ్ డ్యూ టు ది సక్సెసివ్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ సౌండ్ ఫ్రమ్ ఎ నంబర్ ఆఫ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేసెస్ సచ్ యాజ్ ది క్లౌడ్స్ అండ్ ది ల్యాండ్. ఈ థండర్, ఉరుములు వస్తాయి చూసారా, అవి ఎట్లా వస్తున్నాయి అనుకుంటున్నారు మీరు? ఎట్లా వస్తున్నాయంటే ఇట్లా క్లౌడ్స్ ఉంటాయి కదా, ఒక చోట ప్రొడ్యూస్ అవుతుంది అది స్పార్క్, ఎలక్ట్రిక్ స్పార్క్. ఈ వచ్చిన సౌండ్ ఆ మేఘాలను తగిలి ఇక్కడెక్కడో ల్యాండ్స్ని, కొండల్ని తగిలి మనం ఇక్కడ ఉంటే మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ వల్ల చాలాసార్లు మనకు వినిపిస్తాయి అన్నమాట. అవి యాక్చువల్గా ఒక చోట అనేది ఒక సౌండ్ వస్తుంది, అది ఒక మేఘం నుంచి ఇంకొక మేఘానికి, క్లౌడ్ అంటే మేఘమే కదా, అలా గోడలు వాటన్నిటికీ తగిలి నీకు చాలాసేపు ఈ థండర్స్ అనేవి వినిపిస్తూ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్, రివర్బరేషన్ అంటే ఇది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. ప్రతినాదము అంటారు తెలుగులో. రివర్బరేషన్ అంటే ఏంటో జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. ఏ సౌండ్ క్రియేటెడ్ ఇన్ ఎ బిగ్ హాల్ విల్ పర్సిస్ట్ బై ఎ రిపీటెడ్ రిఫ్లెక్షన్ ఫ్రమ్ ది వాల్స్ అంటిల్ it is reduced to a value where it is no longer audible. The repeated reflection that results in this persistence of sound is called reverberation. ఏంటిది? నేను మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇది ఒక ఆడిటోరియం అంటే ఒక పెద్ద మీటింగ్ హాల్. ఇక్కడ ఎవరో స్పీకర్ మాట్లాడుతున్నాడు, ఇక్కడ ఆడియన్స్ కూర్చొని ఉన్నారు, నువ్వే కూర్చొని ఉన్నావు అనుకో. ఈ స్పీకర్ మాట్లాడంగానే ఇది డైరెక్ట్గా నీకు వినిపిస్తుంది, నో ప్రాబ్లం. ఒకసారి నీవు నోటీస్ చేసావు, ఇదే స్పీకరు ఇట్లా పోయి సౌండ్ మళ్ళీ నీ దగ్గరకు వచ్చింది, అది కూడా విన్నావు. సార్ వినపడదంటే అంటే ఇది ఆడిటోరియం కదా, మీ ఇల్లు కాదు కదా, చాలా పెద్దది ఉంటుంది ఇది ఆడిటోరియం. 17.2 మీటర్స్ కంటే దాటి ఉంటుంది. ఇక్కడి నుంచి ఇట్లా పోయి మళ్ళీ ఇటు వచ్చేసరికి 17.2 మీటర్స్ కంటే దాటింది. అందువల్ల నువ్వు రెండోసారి విన్నావు. మళ్ళీ ఇప్పటికి నువ్వు వీడన్నది ఒక్కసారే,
కానీ నువ్వు ఇప్పటికే 2 సార్లు విన్నావు. మళ్ళా అది ఇటు పోయి ఇంకో సౌండ్, ఇటు పోయి ఇట్ట టచ్ చేసి మళ్ళీ విన్నావు. చూసావా? మళ్ళీ ఇటు నుంచి ఇటు పోయి, ఇటు నుంచి ఇటు పోయి ఇట్లా వచ్చి విన్నావు. అంటే వాడు ఒక్కసారి మాట్లాడితే నువ్వు చాలా సార్లు వింటూనే ఉన్నావనమాట. మరి సార్ అన్నీ ఒకే రకంగా వినిపిస్తాయంటే మెయిన్ సౌండ్ ఎప్పుడు పెద్దదిగా వినిపిస్తుంది. తర్వాత వచ్చేది కొంచెం చిన్నదయిపోతుంది. ఎందుకని? కొంత సౌండ్ ఎనర్జీ ఇక్కడ లాస్ అవుతుంది రిఫ్లెక్షన్ దగ్గర. గోడలు తీసుకుంటాయి. అందువల్ల కొంతే వస్తది. ఇక్కడ 2 సార్లు రిఫ్లెక్షన్ జరిగింది చూడు, అది ఇంకొంచెం చిన్నది. 3 సార్లు రిఫ్లెక్షన్ జరిగిన దగ్గర ఇంకా చిన్నది. అంటే వీడు ఏ అని అంటే ఏ అన్నాడనుకోండి, నువ్వు ఏ ఏ ఏ ఏ అట్లా 3, 4 సార్లు వింటావు. ఇంకా ఎక్కువ సార్లు కూడా వింటావు. మొదటిది పెద్దదిగా, తర్వాతది కొంచెం చిన్నదిగా, తర్వాతది కొంచెం చిన్నదిగా, తర్వాత ఇంకొంచెం చిన్నదిగా, లాస్ట్‌లో నువ్వు వినటానికి వీలు లేనంత చిన్న సౌండ్ వస్తదనమాట. నువ్వు వినటానికి వీలు లేనంత చిన్నదొస్తుంది. ఇంకా అక్కడ నువ్వు వినలేవనమాట. సో, ఇక్కడ ఒకసారి సౌండ్ చేస్తే నీకు అనేక సార్లు సౌండ్ అనేది పర్సిస్ట్ అంటే నిలబడి ఉండటం. అలా ఉండటమే రివర్బరేషన్ అంటే ప్రతినాదము అంటారు. దీనివల్ల మనకు లాస్. ఎందుకనంటే ఇది పెద్ద సినిమా హాల్ అనుకో, నువ్వు చాలా ఇంట్రెస్టెడ్‌గా సినిమాకొస్తావు. ఏదో హీరో ఇక్కడ డైలాగులు చెప్తుంటాడు. నీకేమవుతున్నది? తర్వాత అదే వినిపిస్తున్నది. తర్వాత కూడా మళ్ళీ డైలాగ్ చెప్తాడు. ఆ ముందు దాంట్లో ఇది కలిసిపోతుంది. నువ్వేం చెప్తావంటే బయటకొచ్చి "అబ్బా! ఏం అర్థం కాలేదురా అసలు వినపట్టలేదంటావు." అంటే అప్పుడు ఆ సినిమా హాలు ఫెయిల్ అయినట్టు. ఇంజినీర్ సరిగ్గా కట్టనట్టు. ఈ రివర్బరేషన్ అనేది జరగకూడదు. ఒకసారి ఇతను మాట్లాడంగానే అది నీకు వినిపించాలి, తర్వాత వినపడకూడదు. మరి ఎట్ట చేయాలా? ఇట్లా అనేక సార్లు వస్తున్నాయి కదా! అంటే రాకుండా చేయాలి. రాకుండా చేస్తేనే అప్పుడు అది క్లిక్ అయినట్టు, లేకపోతే ఫెయిల్ అయిపోయినట్టు అది. మరి ఎక్సెసివ్ రివర్బరేషన్ ఈజ్ హైలీ అన్‌డిజైరబుల్. ఇట్లా నువ్వు ఒక్కసారి ధ్వని చేస్తే అనేక సార్లు వినపడటం చూసావా? అది అన్‌డిజైరబుల్. అవసరం లేదది. మనకి ఇబ్బందే దానివల్ల. టు రెడ్యూస్ రివర్బరేషన్, దీన్ని మనం తగ్గించాలంటే ది రూఫ్ అండ్ ది వాల్స్ ఆఫ్ ది ఆడిటోరియం ఆర్ జనరలీ కవర్డ్ విత్ సౌండ్ అబ్జార్బెంట్ మెటీరియల్స్ లైక్ కంప్రెస్డ్ ఫైర్బోర్డ్, రఫ్ ప్లాస్టర్ ఆర్ డ్రాపరీస్. ఇది నువ్వు నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం. ఇది కదా, ఈ టాప్ కానీ ఈ గోడలు కానీ ఎప్పుడైనా సినిమాకి పోయినప్పుడు నువ్వు గమనించావా? ఒక మూవీకి వెళ్ళినప్పుడు ఇక్కడంతా చెక్క పుట్టు ఉంటుంది. చెక్క పుట్టును అతికిస్తారు. ఎందుకని అంటే సౌండ్ దాని మీద పోయి పడంగానే ఆ చెక్క పొట్టు ఏం చేస్తుందంటే సౌండ్‌ని అబ్జార్బ్ చేసుకొని మరలా రాకుండా చేసేస్తుందనమాట. లేపోతే డ్రాపరీస్ ఉంటాయి. అంటే కర్టన్స్ కూడా ఎలాంటి లక్షణం ఉంటుందో తెలిసినా? సౌండ్ పోయి కర్టన్ మీద పడంగానే లోపలికి తీసుకోవడమే గాని అది మరలా రిఫ్లెక్ట్ చేయదు. అదే నున్నగున్నాయనుకో సర్ఫేస్‌లు, రిఫ్లెక్ట్ అయ్యి నీకు చెవులు పోయి ఎన్ని సార్లు వినపడుతుంది. సో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చెక్క పొట్టు వెయ్యాలి గోడలకు గానీ, లేపోతే డ్రాపరీస్ అంటే కర్టన్స్ అలాంటివి పెట్టుకోవాలి. అలాంటివి గనక పెట్టుకున్నట్టయితే ఈ రివర్బరేషన్‌ని బాగా తగ్గించి క్లియర్‌గా వినొచ్చనమాట. ఒక ఆడిటోరియంలో వచ్చేటువంటి స్పీచ్ సౌండ్‌ను. ది సీట్ మెటీరియల్స్ ఆర్ ఆల్సో సెలెక్టెడ్ ఆన్ ది బేస్ ఆఫ్ దేర్ సౌండ్ అబ్జార్బింగ్ ప్రాపర్టీస్. ఎలాంటి మెటీరియల్స్ తీసుకోవాలి అంటే ఏదైతే సౌండ్‌ను బాగా అబ్జార్బ్ చేసుకుంటదో ఆ మెటీరియల్‌ని తీసుకోవాలి నువ్వు. ఓకేనా? నెక్స్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ లెక్కుంది ఇక్కడ. ఏ పర్సన్ క్లాప్డ్ హిస్ హ్యాండ్స్ నియర్ ఏ క్లిఫ్ అంటే గుట్ట. ఒక కొండ గుట్ట. కొంచెం దూరంలో నిలబడి చప్పట్లు కొట్టాడు. అండ్ హియర్ ది ఎకో ఆఫ్టర్ 5 సెకండ్స్. సో, ఇక్కడ మనకు టీ తెలిసిపోయిందనమాట. ఎంత అంటే టీ 5 సెకండ్స్. కాబట్టి టీ ఈజ్ ఈక్వల్ 5 సెకండ్స్ అని రాస్తున్నా. ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి అంటే ఇదే కొండగుట్ట. ఆ మనిషి ఇక్కడున్నాడు. సౌండ్ చేశాడు. అంటే చప్పట్లు కొట్టాడు. ఆ సౌండ్ ఇలా పోయి తగిలేసి మళ్ళా వెనక్కొచ్చేసింది. పోయింది, మరలా వచ్చింది. అది 2d దూరం వెళ్ళింది. 2d ఈజ్ ఈక్వల్ టు VT అని ఇందాక చెప్పాను. D ఈజ్ ఈక్వల్ టు VT/2. అంతే కదా? గుట్ట నుంచి వాడు ఎంత దూరంలో ఉన్నాడు? క్లిఫ్ అంటే గుట్ట. D ఈజ్ ఈక్వల్ టు VT/2. ఇక్కడ T తెలిసిపోయింది 5 సెకండ్స్. V ఎంత? 346 అని ఇచ్చాడు. ఇంకేముంది? D ఈజ్ ఈక్వల్ టు VT/2 కదా. సో 346 ఇంటూ 5/2. ఈ రెండు మల్టిప్లై చేసి వచ్చిన దాన్ని 2తో డివైడ్ చేయి. అప్పుడు ఇక్కడ చూడండి 865 మీటర్స్ దూరంలో ఆ కొండ గుట్ట ఉంది వాడి నుంచి.
చాలా సింపుల్. ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఫార్ములా ఏంటది? డి ఈజ్ ఈక్వల్ టు విటి బై 2. అది వి అంటే సౌండ్ యొక్క వెలాసిటీ, టీ అంటే ఎక్కువ వినటానికి బట్టిన టైం, డి అంటే క్లిఫ్ నుంచి, క్లిఫ్ అంటే కొండగుట్ట లేదా గోడ, నీకున్నటువంటి దూరం అన్నమాట. ఓకేనా? అది. నెక్స్ట్, an echo returns in 3 seconds. What is the distance of the reflecting surface from the source given that the speed of sound is 342 meter per second? ఇప్పుడు చెప్పిందే కాదు. d ఈజ్ ఈక్వల్ టు విటి బై 2 డైరెక్ట్గా. మరి v ఎంత ఇచ్చాడు? 342 ఇంటూ టీ ఎంత? 3 seconds బై 2. 2 ones, ఇక్కడ 14 sevens, ones, అంతే కదా? 171. 171 ఇంటూ 3, 3 ones 3, 7 3 21, 1 2 3 3 5, 513 మీటర్స్ అది దూరం. ఓకేనా? అలా చేశాను నేను. సో అది ఈజీ క్వశ్చన్, అక్కడ ఏం లేదు కష్టం. తర్వాత నెక్స్ట్, యూజెస్ ఆఫ్ మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ సౌండ్. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం? అసలు రిఫ్లెక్షన్ అంటే ఏంటో నేర్చుకున్నాము. కాంతి లాగానే సౌండ్ కూడా రిఫ్లెక్ట్ అవుతుందని నేర్చుకున్నాము. కాంతి ఎలాంటి నియమాలను పాటిస్తుందో సౌండ్ కూడా అలానే అని చెప్పి దానికి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ కూడా చేసాం. నెక్స్ట్, ఎకో అంటే ప్రతిధ్వని. మనకు ప్రతిధ్వని జనరల్గా ఇంట్లో క్రియేట్ అయినా వినపడదు. ఎందుకంటే ఒక సౌండ్ వచ్చిన తర్వాత మరలా ఇంకొక సౌండ్ మనం గుర్తించాలంటే ఆ రెండు సౌండ్స్ మధ్య గ్యాప్ కనీసం 0.1 seconds ఉండాలి. దాన్ని పర్సిస్టెన్స్ ఆఫ్ హియరింగ్ అంటారు. మన ఇంట్లో అందుకనే మనకు ప్రతిధ్వనులు అనేవి వినపట్టలేదు. ఒక సౌండ్ అనేది ఇంట్లో లేదా ఆడిటోరియంలో చాలా సార్లు మరలా వినిపిస్తే దాన్ని రివర్బరేషన్ అంటారు. అది అన్డిజైరబుల్. దాన్ని మనం తగ్గించుకోవాలి. దానికోసమే ఈ ఆడిటోరియం యొక్క టాప్ని కానీ గోడల్ని కానీ మనం చెక్క పొట్టుతోటి అదే ఇక్కడ రాశాడు కదా, చిన్న వుడన్ బోర్డ్స్ తోటి దాన్ని క్లోజ్ చేయాలి. డ్రాపరీస్ కూడా పెట్టుకోవాలి, కర్టన్స్ అవన్నీ అనమాట. అప్పుడు రివర్బరేషన్ అనే దాన్ని తగ్గించుకోవచ్చు అని నేర్చుకున్నాం మనం. నెక్స్ట్, మనకు ఒక డి ఈజ్ ఈక్వల్ టు విటి బై 2 అనే ఫార్ములా కూడా తెలిసిపోయింది. సో నెక్స్ట్ ఈ యూజెస్ అనేది నెక్స్ట్ క్లాస్లో మనం నేర్చుకుందాం. ఓకే.